అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో యమదీపాన్ని ఎలా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఏ వైపున పెట్టాలి, ఈ 2025లో ధనత్రయోదశి ఏ రోజున వచ్చింది, ఈ యమదీపం ఏ సమయంలో పెట్టుకోవాలనే పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. యమదీపం ప్రత్యేకంగా దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున వెలిగిస్తారు. ధన్వంతరి జన్మించిన ఆశ్వేజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారండి. ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం ధన్వంతరి. ధనత్రయోదశి నుండి దీపావళి పండుగ అయితే మొదలవుతుంది. దీపావళి పండుగను ప్రాంతాల వారీగా కొంతమంది 5 రోజులు, కొంతమంది 3 రోజులు జరుపుకుంటారు. దానిలో మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి అమావాస్య, 4వ రోజు బలిపాడ్యమి, 5వ రోజు భగినీహస్త భోజనం, యమద్వితీయ. ఇలా 5 రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజున యమదీపాన్ని వెలిగిస్తారు. ధనత్రయోదశి రోజున యమదీపాన్ని సూర్యాస్తమైన సమయం తర్వాత వెలిగించాలి. మనకు ఈ 2025 ధనత్రయోదశి అక్టోబర్ 18 శనివారం అయితే వస్తుందండి. త్రయోదశి తిథి అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 12:22 నుంచి అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:53 వరకు అయితే ఉంటుంది. ఎప్పుడైతే త్రయోదశి తిథి రాత్రి వేళలో ఉంటుందో ఆ రోజు యమదీపాన్ని వెలిగిస్తారు. యమదీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే సింహద్వారానికి బయటి వైపున వెలిగించుకోవాలి. ధనత్రయోదశి రోజున ఉదయాన్నే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఒకవేళ ఉదయం చేయలేకపోతే యమదీపాన్ని పెట్టే ముందు గడపకు చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ 2025 సంవత్సరం యమదీపాన్ని అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 5:42 నుంచి సాయంత్రం 6:32 లోపు అయితే వెలిగిస్తే చాలా మంచిదండి. యమదీపాన్ని ఎవరైనా వెలిగించుకోవచ్చు, ఆనవాయితీ ఉండవలసిన అవసరం అయితే లేదండి. ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు, వాహన ప్రమాదాలు, అకాల మరణాలు లేకుండా ఉంటాయని నమ్మకం అండి. అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ వెలిగించుకోవాలా అంటే అవసరం లేదండి. ఇంటి యజమాని చేస్తే చాలా మంచిది అంటారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఇంటి గుమ్మం ముందు దక్షిణం వైపు ఈ దీపం పెట్టుకోవాలండి. ఈ రోజే లక్ష్మీ కుబేర పూజ కూడా చేసుకుంటాము. ద్వారం బయట పసుపుతో గాని జేగురుతో గాని గుమ్మానికి ఇరువైపులా అలికి ఈ దీపం పెట్టుకోవాలి. యమదీపం పెట్టే చోట కుబేర ముగ్గు వేసుకోవాలండి. ఇక్కడ నేను గుమ్మానికి ఇరువైపులా జేగురుతో అలికి కుబేర ముగ్గు వేసుకున్నానండి. ఈ యమదీపాన్ని ఎందుకు పెట్టుకోవాలి అనేది పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉందండి. పూర్వం హిమ అనే రాజుకు లేక లేక ఒక కొడుకు పుడతాడండి. అతని జాతకం చూసిన పండితులు వివాహం జరిగిన 4వ రోజే అతను చనిపోతాడని చెబుతారు. ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందుతాడు. కుమారుడు దక్కితే చాలు అనుకుని అసలు పెళ్లి చేయకూడదని అనుకుంటాడు. రాకుమారుడు పెరిగి పెద్దవాడు అవుతాడు, యుక్త వయసుకు వస్తాడు. కానీ కొడుకు వివాహం చేయాలనే ఆలోచన రాజుకు రాలేదు. కారణం కొడుకు చనిపోతాడనే భయం. కానీ రాకుమారిని ఒక రాకుమారి ఇష్టపడుతుంది. అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ హిమరాజు మాత్రం తన కుమారుడు వివాహాన్ని అంగీకరించలేడు. వివాహం జరిగితే నీకు వైధవ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి నా కుమారుతో వివాహం అనే మాట మర్చిపోవాలని సూచిస్తాడు. కానీ నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని, నా సౌభాగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మీకు పుత్ర శోకాన్ని కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకంగా చెబుతుంది ఆ రాకుమారి. దానికి హిమరాజు జరగవలసింది జరుగుతుంది, విధిని తప్పించుకోలేము అని నిర్ణయించుకుని వివాహానికి అంగీకరిస్తాడు. అలా పెళ్లి జరుగుతుంది. 4వ రోజు రానే వస్తుంది. ఆ రోజు ఆశ్వేజ బహుళ త్రయోదశి. రాకుమారునికి ఏ సమయంలోనైనా మృత్యువు కబలించవచ్చు. ఆ విషయం ముందుగానే తెలిసిన రాకుమారుని గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాసులుగా పోస్తుంది. రాజభవనం అంతా దీపాలను వెలిగిస్తుంది. రాజభవనం అంతా దీపాల కాంతుల్లో వెలిగిపోతుంది. సంపదలతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని స్మృతిస్తూ పాటలు పాడుతూ ఉంటుంది. అదే సమయంలో రాకుమారుడి ప్రాణాలను హరించేందుకు యముడు పాము రూపంలో రాజభవనంకి వస్తాడు. ఒక పక్క దీపాల వెలుగులో, మరొక పక్క దగదగా మెరుస్తున్న బంగారు నగల మీద పడిన దీప కాంతుల వలన యముడు కళ్ళు చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరిచిపోతాడు. అప్పటికే మృత్యు గడియలు దాటిపోతాయి. సమవర్తి అయిన యముడు రాకుమారుడు ప్రాణాలు తీసుకోకుండానే వెళ్లిపోతాడు. ఆ విధంగా 4వ రోజు రాకుమారుడి మృత్యుపీడ తొలగిపోతుంది. అప్పటి నుంచి ధనత్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం, ఇంటి బయట దీపాలను వెలిగించడం చేస్తుంటారు అని చెప్తుంటారు. ఈ యమదీపం పెట్టడానికి సాధ్యమైనంత వరకు కొత్త ప్రమిదలనే తీసుకోండి. ఈ ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఇప్పుడు ముగ్గు పైన తమలపాకులను ఏర్పాటు చేసుకుని ఈ తమలపాకుల పైన 3 గుప్పలు రాళ్ల ఉప్పుని వేసుకోవాలి. ఈ ఉప్పు మీద పసుపు కుంకుమ వేసి 2 ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఉప్పు మీద పెట్టుకోవాలి. ఈ ప్రమిదలు నువ్వుల నూనె గాని ఆవ నూనె గాని వేసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసిన 3 ఒత్తుల్ని పెట్టుకోవాలి. ఒక ఒత్తి దక్షిణ ముఖంగాను, ఇంకొకటి తూర్పు, ఇంకొకటి ఉత్తర ముఖంగా చూస్తున్నట్లు ఏర్పాటు చేసుకోవాలి. గుమ్మానికి రెండో వైపు కూడా ఎప్పుడూ పెట్టే మామూలు ద్వీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా మామూలు ద్వీపాన్ని ఏకారతో గాని అగరబత్తితో గాని దీపాన్ని వెలిగించి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దీపాన్ని నమస్కరించుకొని ద్వారలక్ష్మికి కూడా పసుపు, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకొని
ఆ తర్వాత యమదీపాన్ని వెలిగించుకోవాలి. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్న మంత్రాన్ని పఠిస్తూ యమదీపాన్ని వెలిగించుకోండి. ముందుగా దక్షిణం వైపు ఉన్న దీపాన్ని వెలిగించుకోండి, తర్వాత మిగతా వత్తులను వెలిగించుకోవాలి. దీపం వెలిగించాక పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోండి. ద్వారలక్ష్మికి అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఇక్కడ నేను ద్వారలక్ష్మికి ధూపం చూపించి ఆ తర్వాత దీపానికి కూడా ధూపం చూపించి యముడికి నమస్కరించుకోవాలి. ధనత్రయోదశి రోజు కుదిరిన వాళ్ళు మళ్ళా ఎప్పుడు వెలిగించాలి అంటే యమద్వితీయ, దీనిని భగినీహస్త భోజనం అంటారు. ఆ రోజు కూడా వెలిగించుకోవచ్చు. అది వచ్చేసి 23వ తారీఖు గురువారం. ఆ రోజు ప్రదోష కాలంలో 5:30 దాటిన తర్వాత ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మరి యమద్వితీయ రోజు ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే మన పురాణాల ప్రకారం ఒక కథ ఉందండి. యమధర్మరాజు సోదరి యమున వివాహం అయి వెళ్ళాక తన సోదరుడికి ఎన్నో సార్లు పిలుస్తుంది భోజనానికి, కానీ వెళ్ళలేకపోతాడు. ఈ కార్తీక మాసంలో వచ్చిన విధియ రోజు వెళ్తాడండి. సోదరుడు వచ్చాడనే సంతోషంలో యమున పిండి వంటలు చేసి సంతోషంగా భోజనం పెడుతుంది. చాలా రోజుల తర్వాత కలుసుకోవడం వల్ల చాలా సంతోషిస్తారు. ఆ సంతోషంలో యమధర్మరాజు యమునకి ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు యమున ఈ రోజు ఎవరైతే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తుంటారో ఆ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటుంది. ఈ కోరికకు యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారు అకాల మరణం లేకుండా ఉంటారు, ఆ సోదరి సౌభాగ్యంతో ఉంటుందని వరాలు ఇస్తాడు. ఆ రోజు అందుకని భగినీహస్త భోజనం అంటారు. ఆ రోజు కూడా ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ యమదీపాన్ని కార్తీక శుద్ధ విధియ రోజు కూడా వెలిగించుకోవచ్చు. మరి ఈ దీపాలు రాత్రంతా వెలగాల అంటే అవసరం లేదండి. మనం నూనె పోసినట్లుగా ఎంతసేపు వెలగాలో అంతసేపు వెలుగుతుంది. ఈ దీపానికి వాడిన ప్రమిదల్ని ఇంట్లోకి వాడకూడదండి. ఈ ప్రమిదల్ని ఎవరు తొక్కని చోట వేయాలండి. ఇక్కడ పెట్టిన నైవేద్యం ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదండి మేము తినము అనుకుంటే ఏదైనా పచ్చని చెట్టు దగ్గర వేసేయండి. ఈ విధంగా ధనత్రయోదశి రోజున యమదీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నమస్తే.